సో బేసికల్గా లిటిల్ హార్ట్స్ అని విన్నప్పుడు మనందరికీ గుర్తుకొచ్చేది విక్టరీ వెంకటేష్ గారు. ప్రేమించుకుందాం రా సినిమాలో ఆయన సైకిల్ పట్టుకొని ఆ లిటిల్ హార్ట్స్తో ఆయన పడ్డ కష్టాలు పగడు కూడా రాకూడదు అఫ్కోర్స్ అనిపించింది అనుకోని. బట్ వీళ్ళు మాత్రం లిటిల్ హార్ట్స్ నో టచింగ్ ఓన్లీ హార్ట్ టచింగ్ అని ఒక ట్యాగ్ లైన్ పెట్టి మన ముందుకు రాబోతున్నారనమాట. సో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి సాంగ్ వరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. సో మరి మన హీరో హీరోయిన్ ఇద్దరు పక్కన కూర్చున్నారు, ఎదురుగుండా కూర్చున్నారు. సో వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే, నేను మీ అంజలి, వెల్కమ్ టు ఇండియా గ్రిడ్స్. అండ్ రైట్ నౌ మనం వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హై టీమ్ నమస్తే. హలో నమస్తే. ఎలా ఉన్నారు ఇద్దరు? వెరీ గుడ్. ఓకే డన్. ఫస్ట్ మీ మూవీ టైటిల్ లిటిల్ హార్ట్స్ కాబట్టి ఎప్పుడైనా సరే మీరు మీ లైఫ్లో లిటిల్ హార్ట్స్ ఇద్దాము అనుకొని ఇవ్వలేని సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? జెన్యున్గా చెప్పాలి, చెప్పండి. నేనైతే కొనుక్కొని తినడం స్టార్ట్ చేస్తాను. మనం అంతేనండి, మనం తిందాం అనుకుంటాం, ఇవ్వాలనుకోం మనం. ఇప్పుడు అవసరమా ఇవ్వడం? ఓహో అవసరమా ఇప్పుడు అడిగి ఇవ్వడం అన్న టైంలో ఆలోచించారు. ఓకే డన్. మౌలి? స్కూల్లో కాలేజీలో క్రష్లు ఉండేవాళ్ళండి, కానీ అంత ధైర్యం ఉండేది కాదు. ఓహో క్రష్లు. సరే ఎంతమంది ఉంటారు దాదాపు ఒక లిస్ట్? క్రష్లు అంటే ఉంటారు కదండి చాలా మంది. అంటే నాకెవరు ఉండరండి. మీకెవరు లేరా? అయ్యో అంత ఛాన్స్ ఇవ్వలేదండి. ఏమైందండి? వద్దులేండి, ఇప్పుడు నా బయోగ్రఫీ ఎందుకులేండి, ఇక్కడ మీ బయోగ్రఫీ మాట్లాడదాం. సో మీరు ఎవరికి ఇవ్వలేదా? లేదండి. ఫస్ట్ ఇవ్వాలనుకున్న సిచ్యువేషన్ ఏదైనా అంటే లైక్ మన వెంకటేష్ గారు ఎలా అయితే ట్రై చేశారో అలా థాట్ కూడా ఆపేశారండి. ఈ మా స్కూల్ కాలేజీలు అబ్బాయిల సెక్షన్లు పెట్టి. ఓహో ప్రెషర్. మీరు ఒక్కడికి కూడా నేను గర్ల్స్ స్కూల్ గర్ల్స్ కాలేజ్ అంతా అలా సెట్ అవుతారండి మీరు. ఈ సినిమాకి మీరు ఇద్దరే సెట్. పర్ఫెక్ట్ కాస్టింగ్, పర్ఫెక్ట్ అసలు మామూలు కాదు. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ స్టోరీ విన్నప్పుడు నాకు తెలిసి మీరు ఫస్ట్ థియేటర్ వచ్చినప్పుడే వాజ్ లైక్ అందరికీ క్రష్ అయిపోయారు. శివాని వాజ్ లైక్ డిఫరెంట్. అండ్ మౌలి గురించి డిఫరెంట్గా చెప్పాల్సిన అవసరం లేదు. #90sతో ప్రతి ఒక్క అబ్బాయి ఫ్రస్ట్రేషన్, ఫస్ట్ కొడుకు ఫ్రస్ట్రేషన్ ఏంటో చూపించారు కాబట్టి. సో నాకు తెలిసి దిస్ ఇస్ ద ఫస్ట్ థియేటర్ రిలీజ్ కాబట్టి మౌలి యూసే లైక్ ఎలా అనిపిస్తుంది ఏంటి? చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఆఫ్టర్ వెబ్ సిరీస్, ఓటీటీలో వెబ్ సిరీస్ అంత మంచి హిట్ అయింది, అందరికి ఆడియన్స్కి రీచ్ అయ్యాం, అదంతా వాళ్ళ యాక్సెప్టెన్స్ వచ్చింది. ఇప్పుడు థియేటర్కి వచ్చి థియేటర్కి జనాలు వస్తారా రారా అన్నది బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఈ టైంలో ఒక ఆడియన్ థియేటర్కి వచ్చి సినిమా చూడాలంటే చాలా చాలా మోటివేషన్ ఉండాలి. సినిమా చాలా బాగుండే తప్ప రావట్లేదు. సో ఖచ్చితంగా అలాంటి సినిమా ఉండాలని చెప్పి బాగా వెయిట్ చేసి మంచి స్క్రిప్ట్తో వద్దామని ఈ స్క్రిప్ట్ వెయిట్ చేసాం. ఈ స్క్రిప్ట్ వచ్చింది. సో హ్యాపీ దట్ దిస్ కేమ్ అవుట్ రియలీ వెల్ అండ్ పక్కా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఓకే డన్. సో శివాని గారి దగ్గర నుంచి ఏమైనా అంటే లైక్ టెన్షన్ని తక్కువ చేసుకోవడానికి కానీ ఏమైనా టిప్స్ ఏమైనా తీసుకోవడం? ఎందుకంటే ఆవిడ ఫస్ట్ డెబ్యూ థియేటర్లో రిలీజ్ అయింది కాబట్టి కొంచెం ఏమైనా తీసుకున్నారు, ఏమైనా చెప్పారా సజెషన్స్? ఆవిడ చెప్పే కదండి, మేము రాడ్ సింగిల్, అసలు అమ్మాయిలతో మాట్లాడడం కూడా భయపడే బ్యాచ్. సో అలాంటి బ్యాచ్తో ఈ రొమాంటిక్ కామెడీ రామ్ కామ్ చేస్తున్నామంటే కొంచెం ఇబ్బందే. మా ఆవిడ సహకారంతోనే ఏదో కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేదో చేసాం. ఇన్ని ఆన్సర్స్ లో నన్ను షాక్ చేసేది ఏంటో తెలుసా? రాడ్ సింగిల్ అన్నారు చూసారు, అది నన్ను బాగా షాక్ చేసింది. రాడ్ సింగిల్ అని చెప్పి క్రష్ లిస్ట్లు ఎన్ని ఉన్నాయి అన్నారు. క్రష్లు ఉంటారు కదండి, సింగిల్ క్రష్లు ఉండరా? ఉండకూడదండి, సింగిల్ అంటే సింగిల్ అంతే, క్రష్లు గిష్లు ఉండకూడదు, మా లిస్ట్ లో ఉండకూడదు. అలాంటి వాళ్ళు మేము సింగిల్ కింద లెక్క తీసేస్తున్నామండి. ఓకే. అండ్ శివాని గారు మీరు చెప్పండి. అంటే లైక్ చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అండ్ నాకు తెలిసి మీరు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, ఒక మంచి కథ కోసమని ఒక 1 year వరకు గ్యాప్ తీసుకున్నాను అని చెప్పి. ఏంటి అంటే లైక్ మీరు విన్న అన్ని కథల్లో లేనిది లిటిల్ హార్ట్స్లో ఉన్నది ఏంటి? అంటే నేను ఒక ప్రాపర్ కామెడీ రోల్, కామెడీ ఫిల్మ్ చేయాలని, ఐ లవ్ రామ్ కామ్స్ అండి. నాకు అసలు సినిమా మొత్తం నవ్వుకుంటూ ఎంటర్టైన్ అవుతూ రిలాక్స్ అయిపోవాలి. అసలు ఎక్కువ లాజిక్ పెట్టి బుర్ర పెట్టి సినిమా చూసే అంత వద్దు, లెట్స్ జస్ట్ హ్యావ్ అ నైస్ మూవీ టైమ్ అనే టైప్ ఆఫ్ పర్సన్ నేను. అలాంటి రోల్ అవుట్ చేయాలనిపించింది. ఎందుకంటే నేను రావడమే డెబ్యూ కొంచెం మెచ్యూర్డ్ క్యారెక్టర్, చాలా ఇంటెన్స్, ఎమోషనల్, బిట్రేయల్, పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడాలు అవన్నీ ఉన్నాయి కదా. పాప కూడా ఎస్, చాలా కొంచెం తగ్గిద్దాం ఇప్పుడు. లెట్స్ గో వెరీ లైట్, వెరీ బబ్లీ గర్ల్ నెక్స్ట్ డోర్ అనే క్యారెక్టర్ చేద్దాము. అంటే అసలు ఫస్ట్ సినిమా చూస్తారు, సెకండ్ సినిమా చూస్తారా నన్ను మళ్ళీ అని డౌట్తో ఈసారి ఇంకా మంచి రోల్తో వద్దాము అంటే గట్టిగా ఫిక్స్ అయిపోతే అప్పుడు వచ్చాడండి మారుతండి సినిమా ఉంది, యూ హ్యావ్ టు డూ దిస్ క్యారెక్టర్. ఓకే. అసలు కాత్యాని క్యారెక్టర్ వినంగానే
కొన్ని కొన్ని కామెడీలు, కొన్ని కొన్ని అల్లరి పనులు, ఆ చిలిపిదనం అంతా ఐ కుడ్ రిలేట్. అది నేను ఇంట్లో ఇలాగే ఉంటాను, మా తమ్ముడితో కానివ్వండి, ఆర్ ఫ్రెండ్స్తో, ఇంట్లో అమ్మ వాళ్ళతో, నేనే కాదు చాలామంది ఆడపిల్లలు రిలేట్ అవుతారు. ఓన్లీ తమ్ముడు ఫ్రెండ్సేనా? రాజుగాడి లాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరా? రాజాగాడికియా? రాజాగాడి లాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరా? అసలు అఖిల్ ఇస్ అ డిఫరెంట్ క్యారెక్టర్ అండి. నాకు తెలిసి నాకు ఉన్న ఫ్రెండ్స్లలో గై ఫ్రెండ్స్లో ఎవరు అలాంటి క్యారెక్టర్స్ లేరు, కానీ నాకు మా తమ్ముడు ఫ్రెండ్స్లో చాలా మంది అఖిల్ లాంటి క్యారెక్టర్స్ ఉన్నారు. ఓహో, అసలు ఫుల్ నాటీ, ఫుల్ రెస్ట్లెస్, ఇర్రెస్పాన్సిబుల్. సార్ మీరు కంగారు పడకండి, ఆవిడ తిట్టట్లేదు, పొగుడుతున్నారు అంతే కదండి. ఫుల్ బిందాస్, ఫుల్ చిల్ అసలు. అలాంటి హైపర్ యాక్టివ్ కిడ్స్ చాలా మంది నాకు తెలుసు అనమాట. అండ్ దెన్ అఖిల్ ఇస్ దట్ లైవ్లీ క్యారెక్టర్. ఆ లైవ్లీ క్యారెక్టర్కి ఆ క్యూట్నెస్, ఆ ఇన్నోసెన్స్ యాడ్ చేస్తుంది మా కాత్యాయని. సో ఇట్స్ అ వెరీ క్యూట్ లవ్ స్టోరీ అండి. అసలు చాలా ఇన్నోసెంట్గా, చాలా నాస్టాలజిక్ ఫీల్ అవుతాం మనం కూడా. అంటే బ్యాక్ ఇన్ దోస్ డేస్ ట్యూషన్లో మన ట్యూషన్ మేట్, అలా ఆ వైబ్ ఉంటుంది. ఏంటి ఇప్పుడు చెప్తూ రియల్ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా? మెల్లిగా సపోర్ట్ చేస్తాను చెప్పండి అనుకున్నా నేను. దొరికిపోతారు, మా దగ్గర ఎవరైనా దొరికిపోవాల్సిందే అంటే బేసికల్ గా పాప ఆయన అంత సిన్సియర్ గా ఐ లవ్ యూ అని చెప్తే థ్యాంక్ యూ చెప్పారా? అసలు లేదండి, నాకు అసలు థ్యాంక్ యూ అలా కూడా చెప్తారా అనుకోండి. మారుతాను చెప్పినప్పుడు ఖచ్చితంగా ఏదో ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది, అందుకే ఆయనకి అందుకే అలా అసలు అలాంటి స్పాంటేనియస్ గా థ్యాంక్ యూ కూడా చెప్తారు. ఐ లవ్ యూ అంటే ఐ డోంట్ లైక్ యూ ఏదో చెప్తారు, అలా థ్యాంక్ యూ కూడా చెప్తారా? మీరు ఎప్పుడైనా చెప్పారా ఐ డోంట్ లైక్ యూ? ఇప్పుడు నుంచి చెప్తానండి. నా అంత ఎవరు అప్రోచ్ అవ్వరండి. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు. ఎందుకు అప్రోచ్ అవ్వరు? ద బాయ్స్ ఆర్ ఇంట్రోవర్ట్స్ అండి. లైక్ మౌలి గారా? మౌలి ఇస్ వెరీ ప్రిటీ చిల్ అండి. అసలు నేను అందుకే స్టార్టింగ్లో ఇంట్రోవర్ట్ అనుకున్నాను, కానీ ఫుల్ ఫన్, ఫుల్. కలిస్తే కలవకపోతే ఇంట్రోవర్ట్, కలిస్తే అంతే అంతే, ఎవరైనా అంతే అండి. వైబ్ మ్యాచ్ అవుతే వెరీ ఫ్రెండ్లీ అసలు. డన్. అండ్ మౌలి, నాకు తెలిసి మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని ఎలా ఉంటాయి అని అంటే లైక్ 90s కిడ్స్కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ నాకు తెలిసి మీ దగ్గరకు వచ్చే స్టోరీస్ కూడా ఆల్మోస్ట్ అలాంటివే వస్తున్నట్టు ఉన్నాయి. ఎందుకు అదే గ్రిప్ పట్టుకున్నారా అండి మీరు? 90s కిడ్స్ కనెక్ట్ అవ్వడం అంటే ఏముండదండి. ఇది పూర్తిగా డిఫరెంట్ మూవీ. మీరు చూస్తే అర్థమవుతుంది. సెకండ్ హాఫ్లో హిలేరియస్ సీక్వెన్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes ఈస్ గోయింగ్ టు బి ఏ లాఫ్టర్ రైడ్. ఓకే, బట్ ఒక కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీరు విన్నప్పుడు యాజ్ అ లీడ్గా నేను చేయాలి, జనాలకి కథ వెళ్తుంది అని అన్నప్పుడు మీరు కథలో చూసే పాయింట్స్ ఏంటి? లైక్ పర్టికులర్గా ఈ పాయింట్స్ ఉండాలి. ఒక కథలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్కి ఇది టైం వేస్ట్ రా అని అనిపించకుండా స్క్రిప్ట్ లెవెల్లోనే ఎవ్రీ సీన్ ఎంటర్టైనింగ్గా ఉందా లేదా, ఓవరాల్ స్క్రిప్ట్ సినిమా చూస్తున్నప్పుడు మనకి వర్త్ ఎవ్రీ పెన్నీ అనిపిస్తుందా లేదా అన్న స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, డన్. అండ్ లైక్ మంచి మంచి ప్రాజెక్ట్స్ని మాకు బన్నివాస్ గారు కానీ వంశీనంది పట్టి గారు కానీ అందించడం జరుగుతుంది. అండ్ లిటిల్ హార్ట్స్ కూడా వాళ్ళ చేతుల ద్వారాగా రాబోతుంది కాబట్టి సో వాళ్ళ గురించి చెప్పండి. ఇద్దరు చెప్పొచ్చు, ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసినా ఐమ్ ఓకే విత్ ఇట్. వాళ్ళ గురించి చెప్పండి. ఫస్ట్ వంశీనంది పట్టి గారు, బన్నివాస్ గారు చూసారండి సినిమా, వాళ్ళకే చూపించారు. ఫస్ట్ వాళ్ళే నచ్చింది, చాలా బాగుంది, మేమే తీసుకుంటాం అని చెప్పి వాళ్ళే అన్నారు. వాళ్ళు నచ్చింది తీసుకోవడమే కాకుండా బన్నివాస్ గారు వాళ్ళ ఆఫీస్కి పిలిచారు, గీతా ఆర్ట్స్ ఆఫీస్కి. గీతా ఆర్ట్స్ ఆఫీస్కి అంటే మనం సన్ ఆఫ్ సత్యమూర్తి షర్ట్ వేసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడికి వచ్చింటే నేను మార్తాండ్ ఇద్దరు వెళ్తే ఫుల్ 2 గంటలు మొత్తం ఏం నచ్చింది, ఎలా నచ్చింది మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది బాగుంది అది బాగుంది అని నవ్వుకుంటూ చాలా చాలా మంచిగా అనిపించింది. సో హీ లైక్ ద ఫిలిం వెరీ వెల్. సో అందుకనే హీ పర్సనలీ వాంట్స్ దిస్ ఫిలిం టు గ్రో బిగ్. అందుకనే ఆడియన్స్కి రీచ్ అవ్వాలని చెప్పి హీఈస్ presenting it and it will help our film a lot. Wow, nice. నాకు తెలిసి ఇది సెకండ్ ప్రాజెక్ట్ కదా గీతా ఆర్ట్స్ది. నాకు కూడా ఫస్ట్ సినిమా నుంచే వంశీ గారు, బన్నివాస్ గారు పరిచయం. అండ్ అప్పుడే వాళ్ళ సపోర్ట్ అసలు ఇమ్మెన్స్ సపోర్ట్ అండి. అండ్ నాకనే కాదు, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారు, మంచి టాలెంట్ ఉంది, మంచి కాంటెంట్ ఉంది అంటే దే ఆర్ ద ఫస్ట్ వన్స్ టు పుష్. లేదు మనం చేద్దాం, మనం ఐ థింక్ వీ షుడ్ టేక్ ఇట్ టు అనదర్ లెవెల్ అన్నట్టు ప్రోత్సహిస్తుంటారు. అండ్ ఇది ఈటీవీ విన్ వాళ్ళది కూడా ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్, సో ఇట్స్ మోర్ స్పెషల్ మా అందరికీ కూడా. అండ్ మీరు చూస్తుంటే మా సాంగ్ లాంచ్ టైం కూడా వంశీ గారు, బన్నివాస్ గారు వచ్చి దే టుక్ ఇట్ ఆన్ అదర్ లెవెల్. అంటే వాళ్ళు చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా బాగా చేయాలి, ఇంకా వైడర్ రీచ్ వెళ్ళాలి. అండ్ అంటే
వాళ్ళ సపోర్ట్ ఎంతలా ఉంది అంటే నార్మల్గా ఉట్టి యాక్టర్స్ డైరెక్టర్స్ వరకే కాదు ప్రమోషన్, వాళ్ళు కూడా లేదు మేము కూడా చేద్దాము మాకు నచ్చింది అండ్ ఎవ్రీ డీటెయిల్ ఎవ్రీ యాక్టర్ గురించి ఎవ్రీ టెక్నీషియన్ గురించి వాళ్ళు వచ్చి పర్సనల్గా ఇక్కడ బాగుంది అంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే అంటే వాళ్ళు ఎన్నో సినిమాలు చేసి ఉంటారండి, బట్ స్టిల్ ప్రతి ఒక్క సినిమాకి వాళ్ళు అంత అప్రిసియేషన్ ఇస్తున్నారంటే మనకు అక్కడే అర్థమైపోతుంది వాళ్ళు ట్రూ మూవీ లవర్స్ అని. అవును. సో వాళ్ళకి ఎంత నచ్చింది అంటే వాళ్ళు ఇంకా ఆడియన్స్కి ఐఎమ్ వెరీ షూర్ ఇలాంటి సినిమా అప్పట్లో వచ్చింది, ఇంకా ఈ టైంలో ఐ థింక్ వెరీ ఫ్యూ రామ్ కామ్స్ అలా వచ్చింది. 100 years ముందు వరకు ఈ సినిమా ఇలాంటి సినిమా రాలేదండి. 100 years ముందు వరకు? ఈయన 100 years ముందు ఎప్పుడు పుట్టారు? అస్సలు మామూలు. యూ వోంట్ లెట్ మీ టాక్. చూస్తున్నా అంటే మంచి రామ్ కామ్ అండి. ఐ విల్ టెల్ యూ, నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. యాజ్ అన్ ఆడియన్స్గా కూడా ఐ వుడ్ ఎంజాయ్ అండి. నేను చెప్పాను కదా నాకు ఫుల్ కామెడీ ఉంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనేసి. సో ఫుల్ కూర్చొని నవ్వుకోవచ్చు అండి, అసలు బిందాస్గా కూర్చొని నవ్వుకోవచ్చు, అంత మంచి ఫిలిం సినిమా. ఎస్. ఓకే. ఆవిడ ఫుల్ సినిమా మొత్తం అంటే బేసికల్గా రామ్ కామ్ స్క్రిప్ట్ ఏదైనా ఉంటే ఫస్ట్ శివాని గారి దగ్గర షీఈస్ రెడీ టు డూ. కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఇప్పుడే ఒకటి చేశారు అంటే ఎందుకు గ్యాప్, ఎందుకు బ్యాక్ టు బ్యాక్ చేస్తేనే కదా బెటర్. యా అంటే డెఫినెట్లీ మంచిగా ఉంటే మాత్రం ఆల్ ఇన్ అండి. ఓకే. ఇదే స్క్రిప్ట్ మళ్ళీ తీసుకొచ్చినా చేసేస్తామండి. సీక్వెల్ చేస్తారు. సరే సార్, ప్రొడ్యూసర్ సంగతి ఏంటి సార్, వాళ్ళు చేస్తారా చెప్పండి. చూసి సినిమా మళ్ళీ చూడడం మీకు బాగోదు, కొత్త స్క్రిప్ట్తో వస్తామండి నెక్స్ట్. అవునా, కొత్త స్క్రిప్ట్లతో వస్తారా? ఓకే, డన్, వీఆర్ రెడీ. బట్ అంటే లైక్ టీజర్ నేను చూశాను యాక్చువల్లీ జనరలీ. సో బేసికల్గా అందులో 2 డైలాగులు బాగా కనెక్ట్ అయ్యాయి సార్. ఒకడు వచ్చి బీభత్సంగా తిడుతుంది, నువ్వు ఆగరా, నువ్వు ఆగా అంటారు. లాస్ట్కి నువ్వు ఎన్ని తిట్టావో సిమ్టో అమ్మ అన్నారు. అంటే రియల్ లైఫ్లో ఇలాంటివన్నీ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి కదా. పర్టికులర్ ఆ షార్ట్ చేస్తున్నప్పుడు ఎన్ని టేక్స్ తీసుకున్నారు? కరెక్ట్గా 3 takes అండి. 3 takes పడ్డది. అది ఫస్ట్ టేక్లో వచ్చింది, ఓకే చేసినట్టున్నావు, నాకు సరిగ్గా గుర్తులేదు. ఓకే. ఎప్పుడైనా రియల్ లైఫ్ లో అలా గొడవలకి వెళ్ళడం లాంటివి? రియల్ లైఫ్ లోనా, ఆ గొడవలు అవుతుంటే బయట నుంచి చూస్తూ ఉంటాం కదా, ఆ బ్యాచ్ మనం చూసి అలాగా వాళ్ళ మీద జోకులు వేసుకునే బ్యాచ్. ఓహో. వాళ్ళు గొడవ పడుతుంటే దూరం నుంచి చూస్తూ ఆడిది ఈడది అంటే జోకులు వేసుకునే బ్యాచ్ తప్ప గొడవలకి వెళ్ళే అంత ధైర్యం లేదు. ఓకే, డన్. అండ్ మీరు ఎప్పుడైనా అంటే లైక్ బేసికల్గా మీరు చాలా వరకు టీజర్లో కానీ సాంగ్స్లో నేను చూసింది ఏంటంటే ఎక్కువ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉండేది చూసాను, గమనించాను నేను. వైర్డ్ హెడ్ ఫోన్స్. ఇప్పుడు అందరూ బ్లూటూత్ అది అని అంటుంటారు కదా. అంటే ఎవ్రీ డీటెయిల్ అండి. ఇప్పుడు మా డైరెక్టర్ వాజ్ వెరీ కీన్ ఆన్ ద డీటెయిల్స్. సో గోయింగ్ బ్యాక్ ఆ నాస్టాలజిక్ వైబ్ ఉండడానికి మీరు చూస్తుంటే హెయిర్ స్టైల్ కానివ్వండి, ఆ జుంకలు కానివ్వండి, యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అబ్బాయిలకి అమ్మాయిలు సింపుల్ గా ఉంటేనే నచ్చుతారండి. బేసికల్ గా సింపుల్ గా ఉంటేనే నచ్చుతారు, పెద్ద కష్టపడగా అంతే. మనం మన కోసం రెడీ అవుతాము అంత ఎఫర్ట్స్ పెట్టి. బట్ సార్ ఇప్పుడు అమ్మాయిలే కదా సార్, ఇప్పుడున్న అమ్మాయిలకి అయితే కొంచెం కష్టమే కదా. మౌలికి ఇప్పుడున్న అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. ఎక్కడికి తీసుకెళ్తారు? హిమాచల్ ప్రదేశ్ అలాంటి వాటికి రీజన్ జరుగుతుంది మీరు చూడండి. తెలీదండి. వాళ్ళే తీసుకెళ్తారేమో, వాళ్ళే తీసుకెళ్ళి ప్లాన్ చేస్తున్నారు కొంచెం జాగ్రత్త. తర్వాత మళ్ళీ వద్దులేండి ఇప్పుడు ఎందుకు అయ్యని మీరే చెప్పండి. యా అంటే లైక్ మీరు ఇందాక అన్నట్టు అంటే లైక్ ఆ ఫీల్ రావడం అని చెప్పేసి లైక్ ఎవ్రీథింగ్ తీసుకున్నారు అని చెప్పారు కదా, మీకు కొత్తగా అనిపించింది ఏంటి? అంటే లైక్ ఓ యా ఇది మేము అప్పుడు వాడేవాళ్ళం కదా అని చెప్పి కొత్తగా అనిపించింది ఏంటి? చిన్న చిన్న డీటెయిల్స్ అండి. ఆ ఐపాడ్ కానివ్వండి, ఆర్ అవుట్ఫిట్స్ కానివ్వండి, బుక్స్. చాలా ఇయర్స్ అయిందండి నేను ఒక పుస్తకం పట్టుకోండి, స్క్రిప్ట్ బుక్ తప్ప చదువుకునే బుక్స్ చాలా ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ మ్యాథ్స్ బుక్స్, ఫిజిక్స్ బుక్స్, ఇంత పెద్ద పెద్ద బుక్స్ పట్టుకుంటుంటే వావ్ ఫీల్స్ స్టూడెంట్ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఫీలింగ్ యూత్ఫుల్ అదే. ఓకే. అండ్ మౌలి అంటే లైక్ బిఫోర్ ఈటీవీ విన్ వాళ్ళతో మంచి కొలాబరేషన్ ఉంది మీకు. లైక్ #90s వాజ్ అన్ బ్లాక్ బస్టర్. నాకు తెలిసి ప్రతి మీమ్ పేజ్లో కావచ్చు ఇంకా అందరూ #90s వాడేవాళ్ళు. ఆ తర్వాత ఇది సెకండ్ ప్రాజెక్ట్ అండ్ అట్ ద సేమ్ టైం థియేటర్లో ఈటీవీ విన్ వాళ్ళకి ఫస్ట్ వన్ కదా, అది కూడా మీతోనే రాబోతున్నారు కదా. సో జనరల్గా నాకు తెలిసి బాధ్యత, ప్రెషర్ అనేది కొంచెం ఉంటుంది. 90s కూడా ఈటీవీ వాళ్ళకి ఫస్ట్ ఒరిజినల్ కాంటెంట్ అండి. వావ్, ఏంటి మిమ్మల్ని ఫస్ట్ తీసుకున్నారు? లక్కీ ఆవిడ అన్నట్టు సో అదే క్వాలిటీ
నేను కూడా క్వాలిటీ బిలీవ్ చేస్తా, వాళ్ళు కూడా క్వాలిటీ ఇన్ ఫిల్మ్ స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్ బిలీవ్ చేస్తారు. సో నాకు వాళ్ళతో ర్యాప్ ఉంది కాబట్టి ఈ స్క్రిప్ట్ నా దగ్గర రాగానే ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అయ్యాం. సో వాళ్ళు నువ్వు చేస్తా అంటే కమాన్ లెట్స్ డూ ఇట్ అన్నారు. ఓకే, ఇప్పుడు స్క్రిప్ట్ మీ దగ్గరికి వస్తే మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఏమైనా ఉంటుందా, లేకపోతే వాళ్ళు ఎలా చెప్తారో అలా? స్క్రిప్ట్ ఆల్రెడీ ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ వచ్చింది నా దగ్గర, మార్తాండ్ ఫుల్ స్క్రిప్ట్తోనే వచ్చాడు. యా కాదు, నాకు ఒక చిన్న డౌట్. మీరు వీడియోస్ బాగానే చేస్తారు అండ్ ఇప్పుడు ఐ మీన్ సిరీస్తో కూడా బాగా ప్లస్ అయ్యారు, మంచి పేరు వచ్చింది. అండ్ ఇది థియేటర్గా యాజ్ అ లీడ్గా ఫస్ట్ మూవీ. బట్ ఎందుకు అంటే లైక్ పెద్ద సినిమాస్లో కావచ్చు, వేరే మూవీస్లో కావచ్చు, ఒక మంచి క్యారెక్టర్ వరకు ఇప్పటి వరకు మీరు ఎందుకు కనిపించలేదు? మీకు ఆఫర్స్ వచ్చి మీరు రిజెక్ట్ చేస్తున్నారా? ఇప్పటి వరకు ఆఫర్స్ రాలేదా? వచ్చాయండి, చాలా సినిమాల్లో, పెద్ద సినిమాల్లో చిన్న రోల్స్, అలా చిన్న చిన్న సినిమాల్లో లీడ్గా వచ్చాయి. కానీ ఆ స్టోరీ నచ్చక అండ్ ఆల్సో చిన్న యాక్టర్గా అవుదాం రాలేదు. నేను హైదరాబాద్ వచ్చింది రైటర్ డైరెక్టర్ అవుదామని వచ్చా. సో నేను షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేస్తుండే. సో అట్లా రైటింగ్ మీద ఉండేది ఎప్పుడు. యాక్టింగ్ చేయమంటే మంచి స్క్రిప్ట్ వస్తే ఎందుకు చేయను, ఎందుకు వదిలేసుకోవడం. ఇట్స్ కంపారిటివ్లీ ఈజీ అన్న, కానీ కంపారిటివ్లీ అన్ని క్రాఫ్ట్స్ కన్నా కొంచెం ఈజీ వర్క్ యాక్టింగ్. మనం పెద్ద డైరెక్టర్ అంత కష్టపడక్కర్లేదు, ప్రొడ్యూసర్ అంత రిస్క్ చేయక్కర్లేదు. అలా ప్రతి క్రాఫ్ట్ కన్నా కొంచెం ఏమో మళ్ళీ నన్ను తిట్టకండి, కంపారిటివ్లీ ఈజీ జాబ్. ఇలాంటి ఈజీ రోల్స్ అయితే ఫన్, ఈజీ గోయింగ్ రోల్స్, మంచి స్క్రిప్ట్ అని వచ్చినప్పుడు ఎందుకు చేయకూడదని చేసేస్తున్నా. అలా 90s వచ్చింది, హాస్టల్ డే సిరీస్ చేశాను, 90s వచ్చింది. దాని తర్వాత మంచి వస్తేనే చేద్దాము, అది కూడా ప్రామినెంట్ లీడ్గా వస్తేనే చేద్దాం అన్నట్టు ఫిక్స్ అయ్యి. ఎందుకంటే దట్ విల్ బూస్ట్ మై, ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్ సమ్మన్ నీడ్స్ టు పుట్ మనీ, రైట్? సో ఈ రకంగా నరుక్కుంటూ వచ్చారు. ఓకే, సో రైటర్ అండ్ డైరెక్టర్ అవుదామని వచ్చారన్నారు కాబట్టి మాకు తెలియకుండా ఏదైనా సినిమాకి లైక్ రైటింగ్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్షన్, ఎవరి ఇన్స్పిరేషన్ మీకు డైరెక్షన్ లో? ఎవరి ఇన్స్పిరేషన్ అంటే అందరూ తెలుగు సినిమా, ముగ్గురు పేర్లు చెప్పండి టక్కుమని. డైరెక్టర్ రాజమౌళి గారు. ఓకే, సూపర్. రాజమౌళి గారు, అవసరాల శ్రీనివాస్ గారు, అండ్ రిక్కీ జెర్వేస్ అని ఆఫీస్ రైటర్. ఆయన మేజర్ ఇన్స్పిరేషన్, డైరెక్షన్ అండ్ యాక్టింగ్ అండ్ రైటింగ్ చేస్తారు. వుడీ అలెన్. ఓకే, డన్. అండ్ శివాని గారు, అంటే లైక్ మీరు ఇప్పటి వరకు సెలెక్ట్ చేసిన క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉన్నాయని అంటే లైక్ మన పక్కింటి అమ్మాయి, కొంచెం మీరు అన్నట్టు ఫస్ట్ మూవీలో చూసుకుంటే మెచ్యూర్డ్ గర్ల్, అర్థం చేసుకునే అమ్మాయి. అండ్ ఇందులో చూసుకుంటే మన పక్కింటి అమ్మాయి కానీ మన క్లాస్మేట్ అమ్మాయి ఇలా ఉంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చి అందులోని లైక్ కొంచెం బోల్డ్నెస్ ఉండాలి, డైలాగ్ వైజ్ కావచ్చు, అట్ ద సేమ్ టైం కాస్ట్యూమ్ వైజ్ కావచ్చు, ఒక బోల్డ్నెస్ ఉన్న క్యారెక్టర్ వస్తే శివాని గారు విల్ డూ? స్టోరీ అండి, ఆ స్టోరీ బట్టి. ద స్టోరీ హ్యాస్ అ లాట్ ఆఫ్ వెయిట్, యాడెడ్ వాల్యూ, అండ్ ఆ క్యారెక్టర్కి అసలు ఉట్టి అలా వచ్చిపోవడం కాదండి, ఏదన్నా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందా. ఐఎమ్ వెరీ పేషెంట్ విత్ స్క్రిప్ట్స్ అండి, నాకు టైం పట్టినా పర్లేదు, మంచిది వస్తే మనకు కూడా అనిపించాలి కదండి, మనం చేసిన సినిమా మనం పోయి సినిమాలో థియేటర్లో చూడాలి అనిపించాలి కదా. సో ఐఎమ్ దట్ కేటగిరీ. ఓన్లీ ఇఫ్ ఐఎమ్ కంప్లీట్లీ కన్విన్స్డ్ I'll do the film. పరిగెట్టి పాలు తాగే కన్నా నించొని నీళ్ళు తాగే రకం ఇవిడ. స్లో అండ్ స్టడీ ఆల్వేస్ విన్స్. ఓకే, నచ్చించడానికి సినిమాలకు వచ్చి ఇక్కడికి వచ్చినాక కూడా మళ్ళా అంటే మంచి, మీరు నన్ను అడిగిన క్వశ్చన్ నిజంగానే మంచిది. అఫ్ కోర్స్ నచ్చే వచ్చారు, బట్ ఇద్దరికి క్వశ్చన్, దానికి ఆన్సర్ ఇవ్వండి. మీరు అన్నట్టు మనం సినిమాని ఇష్టపడే వస్తాం, బట్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అని అంటే మనకు ఒక అవకాశం రావాలి అని అంటే చాలా మంది అనేది అంటే ఫస్ట్ వచ్చిందల్లా చేసుకుంటూ వెళ్ళండి, మీరు చూస్ చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ అని అంటారు. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్. అంటే వచ్చిన ఆప్షన్స్ లో కూడా కొంచెం నచ్చిన వెంటనే తక్కువని చేయడం కాదండి, కొంచెం ఆ సెన్సిబిలిటీస్, అసలు నేను కెన్ ఐ సీ మై సెల్ఫ్ ఇన్ ద క్యారెక్టర్, అసలు నేను సెట్ అవుతాను, అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సడన్గా సూపర్ ఉమెన్ క్యారెక్టర్ వచ్చి నేను చేసేస్తా అంటే అలా ఐ షుడ్ లుక్ లైక్ ద క్యారెక్టర్, దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ ఆర్ వాట్ ఎవర్, లాంగ్వేజో, డైలెక్టో, అవుట్లుక్కో చాలా ఉంటాయి కదండి. సో అవన్నీ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫిల్లింగ్ ఇన్, అప్పుడు చేస్తే కూడా సెన్సిబుల్గా ఉంటుంది. రిజెక్ట్ చేసినవి ఏమైనా ఉన్నాయా అండి? అంటే రిజెక్ట్ చేసి వేరే వాళ్ళు చేసింది మీరు ఆన్ స్క్రీన్లో చూసి ఓకే మనం ఇది చేయకపోవడం మంచిది అయ్యింది అని అనుకోవడం లాంటిది ఏదైనా ఉందా? చెప్పేసాను మరి, ఇంకెందుకు లేట్ పేరు లేదండి. అంటే అది నేను చేయడం కంటే వాళ్ళు చేస్తే బెటర్ ఏమో కూడా, అలా ఐఎమ్ వెరీ
ఆ వేలో కూడా నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్రిప్ట్ నచ్చింది కానీ నాకన్నా ఇంకా ఎవరైనా చేస్తే బెటర్ బికాస్ మేబీ షీ టాలర్ ఆర్ షీ లుక్స్ దట్ క్యారెక్టర్, నేను ఇంకొంచెం ఆ క్యారెక్టర్ ఎగ్జాక్ట్గా లేనేమో చెప్పాను కదండి. ఇప్పుడు లుక్ ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో మేబీ అలా కూడా కొన్ని ఉంటాయి. యా ఏమైనా ఉన్నాయో అలా వదులుకున్నవి? ఏమైనా మెన్షన్ నాకు గుర్తు రావట్లేదు బట్ గుర్తు చేసుకోండి. హాఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆగిపోయాయండి, స్టార్ట్ అయ్యి ఆగిపోయాయి. సో ఇన్ అ వే నాకు ఏది జరిగినా మనం మంచిగా జరుగుతుందండి. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్. ఇంత పాజిటివ్ మనకు అవ్వాల్సింది ఉంటే అది అయ్యి తీరుతుంది, అది ఎగడకపోదు అది. ఓకే ఓకే డన్. సో మౌలి అంటే జనరల్గా ఇండస్ట్రీకి రైటర్ అండ్ డైరెక్టర్ అవుదామని వచ్చిన వాళ్ళు నాకు తెలిసి ఇండస్ట్రీకి ఎవరు ఏది అవ్వాలని వస్తారు అది అవరు, వేరేది అవుతూ ఉంటారు. కాబట్టి సో మీరు రైటింగ్ అండ్ డైరెక్షన్ ఇంట్రెస్ట్ అంటున్నారు కాబట్టి ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ అది లైక్ పెద్దవాళ్ళు కావచ్చు, మిడిల్ ఏజ్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు కావచ్చు, ఒక 3 పేర్లు వీళ్ళకి ఎలా అయినా సరే నేను నా కథను అందించాలి, నేను డైరెక్ట్ చేయాలి అని అనుకుంటే ఎవరి పేర్లు చెప్తారు? నాని గారు అండి. నేను నాని పెద్ద ఫ్యాన్. ఓ సూపర్, హై ఫై. ఓకే, ట్విట్టర్ హ్యాండిల్ కూడా నాని మౌలి డిహెచ్ఎఫ్ అని ఉండేది, అంత కల్ట్. సో ఆయనకి ఓకే. ఫస్ట్ సెకండ్ నేనే అండి, సెకండ్ థర్డ్ నేనే చేసుకుంటా. ఓకే 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 సూపర్. అండ్ శివాని గారు బేసికల్గా బయోపిక్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి కదా, సో శివాని గారిని నేను ఈవిడ బయోపిక్లో చూసుకోవాలనుకుంటున్నాను అండ్ సిమిలర్ టు దిస్ యాక్ట్రెస్ అని అంటే ఎవరి పేరు చెప్తారు? సిమిలర్ టు దిస్ యాక్ట్రెస్ అండి అంటే చెప్తూ ఉంటారు కదా చాలా మంది. అసలు అంత ఎప్పుడు ఆలోచించలేదండి, అసలు వెళ్ళలేదు అక్కడ వరకు, ఇక్కడే ఉన్నారు. అంటే ప్రతి ఒక్క యాక్టర్కి ఆర్ యాక్ట్రెస్కి వాళ్ళ జర్నీస్ ఉంటాయి కదండి, ప్రతి ఒక్కరికి కామనాలిటీస్ అని ఉంటాయి కానీ అలా ఎప్పుడు ఐ థింక్ ఐ షుడ్ థింక్ అబౌట్ ఇట్. ఆలోచించండి, నెక్స్ట్ టైం నేను కలిసినప్పుడు అడుగుతాను. అండ్ కమింగ్ టు లిటిల్ హార్ట్స్ విషయానికి వస్తే మ్యూజిక్ ఈజ్ ఎలా చెప్పాలి అంటే లైక్ మనకి ఎలాగా హార్ట్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక సినిమాకి మ్యూజిక్ అన్నది అంత ఇంపార్టెంట్. సోల్ అసలు సోల్ ఆఫ్ ద మూవీ మ్యూజిక్ అని అంటుంటారు కదా. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో జనాలు అందరూ అట్రాక్ట్ అయ్యేది కూడా సాంగ్స్ వల్లనే సినిమాకి అట్రాక్ట్ అవుతారు. మీ సినిమాలో సాంగ్స్కి ఎంతవరకు కేర్ తీసుకున్నారు? అఫ్ కోర్స్ ఫస్ట్ సాంగ్ వాజ్ సూపర్ నైస్, లిరిక్స్ కూడా అద్దరిపోయాయి, చాలా కనెక్ట్ అవుతున్నాయి జనాలకి. కాదండి తీసుకెళ్ళి పాపం ఆర్సీబీ వాళ్ళు విన్ అయ్యారు, అవ్వలేదు, ఆర్సీబీ అయినా విన్ అవుతుందా అని బెటర్, ఎందుకండి పాపం వాళ్ళ ఫ్యాన్స్. మీనింగ్ ఆర్సీబీ గెలిచిందనే అండి. అంటే ఇప్పుడు ఆ పాటలో ఏం చెప్తారంటే లిరిక్స్ అన్నీ అవ్వవు ఇలా ఇంపాసిబుల్ థింగ్స్ ఇవన్నీ అప్పుడు 2015లో జరుగుతుంది సినిమా. సో 1000 కోట్లు తెలుగు సినిమా రావడం ఇంపాసిబుల్, లోకల్ సాంగ్ ఆస్కార్ రావడం ఇంపాసిబుల్, ఆర్సీబీ నెగ్గడం ఇంపాసిబుల్ ఆ టైంలో. అలాగే నీకు కూడా లవర్ రావడం ఇంపాసిబుల్ రా అని అంటూ ఉంటాడు సింగర్. కానీ అవి ఇప్పుడు పాసిబుల్ అయ్యాయి కదా. సో ఇన్నర్ మీనింగ్ ఏంటంటే వీడికి కూడా లవర్ దొరుకుతుంది అన్నది మీనింగ్ దానికి. సో ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, బట్ మ్యూజిక్ పట్ల అంటే లైక్ ఎలాంటి? సింజిత్ ఎర్రమిల్లి నా క్లోజ్ ఫ్రెండ్, నా ఫ్లాట్మేట్. మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్? ఓహో, ఏం సార్ ఇది ఫ్రెండ్స్ రీయూనియన్ లా ఉంది లిటిల్ హార్ట్స్ మొత్తం. సింజిత్ అయితే మ్యాజిక్ అండి అసలు, హీ జస్ట్ ఫ్యూల్డ్ అప్ ద ఫిలిం. అసలు చాలా లైఫ్ ఇచ్చాడు మూవీకి. అంటే ఎనీ ఫిలింకి మ్యూజిక్ వచ్చాక చాలా ఎలివేట్ అవుతుంది స్టోరీ. అలాంటిది హీస్ గివెన్ బ్యూటిఫుల్ మెలోడీస్. రామ్ కామ్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ మ్యూజిక్, ఆ ఎనర్జీ, ఆ వైబ్ ఇవ్వాలి. సో ఆ వైబ్ పూర్తిగా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది మ్యూజిక్. సింజిత్ ఇరగొట్టేసాడు. వచ్చే సాంగ్లు కూడా చాలా బాగుంటాయి. లిరిక్స్ కూడా మీరు చూస్తే చాలా సింపుల్ గా, పెద్ద కాంప్లికేటెడ్ గా ఉండవు, మనం హైగా పాడుకోవచ్చు సినిమాలు, గుర్తుపట్టేసి అండ్ వెన్ గుర్తుండిపోతాయి లిరిక్స్, ఈజీ టు సింగ్. యప్ డన్. అండ్ అంటే లైక్ బేసికల్గా మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది మైండ్లోకి, అది గోవింద ఫ్లో వెళ్ళిపోయింది. ఓకే డన్. బట్ స్టిల్ స్టోరీ వైజ్ వస్తే ఇప్పుడు జనాలకి సినిమాలు చూసి 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 ఎలా అయిందంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని క్యాచ్ చేస్తారు. వాట్ అబౌట్ లిటిల్ హార్ట్స్? అంటే లైక్ అంటే ప్రిడిక్ట్ చేయొచ్చా స్టోరీ ఇలా ఉంటుంది అని, లేకపోతే ప్రొడక్షన్కి కొంచెం దూరంగానే ఉంటుందా? వెరీ సింపుల్ స్టోరీ అండి, కానీ అయ్యే ఈవెంట్స్ మంచి ఫన్ అండ్ సర్ప్రైజింగ్గా ఉంటాయి. ఓకే, అండ్ వాట్ యు వాంట్ టు సే? సేమ్ అంతే అండి. అంటే లైక్ ఇది థ్రిల్లర్ జానర్ అలాంటిది కాదు కాబట్టి యూ కెన్ జస్ట్ సిట్ బ్యాక్ అండ్ హ్యావ్ ఫన్. అంటే క్లీన్ ఫిలిం అండి. మీరు మీ ఫ్రెండ్స్తో చూడొచ్చు, మీ అమ్మమ్మ తాతయ్య అందరితో కూర్చొని చూడొచ్చు, చిన్నపిల్లలు తీసుకురావచ్చు, ఎవ్రీబడి విల్ హ్యావ్ ఫన్. ఎందుకంటే
నాట్ జస్ట్ కాలేజ్ స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా రిలేట్ అవుతారు. అరే ఇలాగే మాట్లాడే వాళ్ళము, ఆ రోజు మన కొడుకు ఇలా చేశాడు, డాటర్ ఇలా చేసింది. సో ఆ రిలేటబిలిటీ, ఆ రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. ఓకే. అండ్ రాజీవ్ కనకాల గారు, నాకు తెలిసి ఈటీవీ విన్ వాళ్ళు ఏ సిరీస్ చేసినా దర్ మస్ట్ బి రాజీవ్ కనకాల గారు ఉంటారు పక్కాగా. అండ్ దట్ టు ఆయన ఫాదర్ ఎమోషన్ పండించడంలో సూపర్ కూల్, డిఫరెంట్ అనమాట. ఆయనతో ఏదైనా ఎమోషనల్ సీన్ అనేది మీకుందా చేస్తున్నప్పుడు? ఎమోషన్ ఏం లేదండి ఈ సినిమా, మొత్తం ఫన్. ఆయన ఎరగొట్టేశారు, ఆయన కామెడీ టైమింగ్తో ఎరగొట్టేశారు మొత్తం. చాలా ఫన్ ఉంటుంది ఆయన సీన్స్ అని. ఎవరు పేరెంట్స్ వచ్చినా కూడా చాలా చాలా అంటే చాలా నవ్వుకుంటారు. ఆయన క్యారెక్టర్ కానీ ఎస్ఎస్ కంచి గారి క్యారెక్టర్ కానీ పేరెంట్స్ క్యారెక్టర్స్ ఇద్దరికి చాలా రిలేట్ అవుతారు. ఎందుకంటే అంతే బేవర్స్గా వాళ్ళ కొడుకులు కూతుర్లు ఉండి చూసి మా కొడుకులు కూడా ఇంతే, మా కూతురు కూడా ఇంతే అని చెప్పి నవ్వుకుంటారు. ఓహో ఇంతే. ఎప్పుడైనా పడ్డాయంటే జనరల్గా నాకు తెలిసి సిరీస్లో పడుతూ ఉంటాయి కదా దెబ్బలు, నిజంగా షూటింగ్ టైంలో నిజంగా తగిలాయండి దెబ్బలు? షూటింగ్ టైంలోనా? అది మీరు సినిమా చూసి తెలుసుకో. తగిలాయా లేదో చెప్పండి, డెఫినెట్లీ సినిమా చూసాకే తెలుస్తుంది మాకు. తగిలినాయా? కానీ పేరెంట్స్ తో కాదు. చూడండి మీరు, పేరెంట్స్ తో కాదా, ఎవరితో? ఫ్రెండ్స్ తో అండి. ఫ్రెండ్స్ చూసారు కదా కొట్టుకోవడం. అది ఓకేనండి. ఇప్పుడు ఇందాక మీరు పదం వాడారు, మళ్ళీ నేను హీరోని తిట్టాను అనుకోకండి, బేవర్స్ పిల్లలు ఉంటారని అన్నారు కదా. సో ఫాదర్స్ డెఫినెట్లీ కొడతారు కదా. అలా ఎప్పుడైనా ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు ఆయన కాదండి, ఆ కొట్టే లీడరే, కొట్టే పర్సన్ ఇస్ ఓన్లీ ద లీడర్ అనమాట, గ్యాంగ్ లీడర్. ఓహో, కొట్టేవాడే లీడర్. ఈయన కొట్టరుగా, సేమ్ టు సేమ్ అని చెప్పి. ఓకే, మీకు ఫాదర్ గా క్యారెక్టర్ చేసిన కంచి గారు చేశారు. ఓ డన్. సో ఆయనతో ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు? ఆయన కూడా అసలు ఈజ్ వెరీ ప్రొఫెషనల్, వెరీ స్వీట్. ఆయన క్యారెక్టర్ కామెడీగా ఉండదండి, చాలా సీరియస్గానే యాక్ట్ చేస్తారు ఆయన. కానీ ఆడియన్స్కి అది వెరీ కామిక్గా వెళ్తుంది. చాలా అసలు సాంగ్లో కూడా ఆయనది బిట్స్ ఉంటాయి అండ్ ఫుల్ ఫన్ అండి అసలు. అంటే బేసికల్గా మనకి ఎలా ఉంటుందంటే స్కూల్ డేస్లో ఫాదర్స్ అంటే ఐ మీన్ అబ్బాయిలకి ఫాదర్స్ ఆర్ ద విలన్స్, మదర్స్ ఆర్ ద కింగ్స్ అనుకోండి. బట్ మనకేంటంటే మదర్స్ ఆర్ ద విలన్స్, ఫాదర్స్ ఆర్ ద కింగ్స్. ఎందుకంటే మదర్స్ చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతుంటారు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, ఇక్కడికి వెళ్ళదు, అక్కడికి వెళ్ళదు, ఈ టైం అది, సో మెనీ థింగ్స్. మీరు ఈ మూవీలో చేస్తున్నప్పుడు ఏదైనా ఇద్దరు విలన్స్ అండి, ఇద్దరు స్ట్రిక్ట్ అండి. స్ట్రిక్ట్ తప్పలేదండి మీరు మా అఖిల్ని ప్రేమించడంలో. వెరీ స్ట్రిక్ట్. అవునా? ఓకే. సో బనీవాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు సినిమా చూశారు అని అంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరి దగ్గర నుంచి మీ ఇద్దరికి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి మీ ఇద్దరికి పర్సనలీ? నాకైతే బనీవాస్ గారు వంశీ గారు ఒకటే చెప్తారు, అసలు గర్ల్ నెక్స్ట్ డోర్ అసలు దింపేసి స్టాంప్, అసలు చాలా చాలా రిలేట్ అవుతారు మా ఇంటి అమ్మాయి అన్నట్టు. అది నాకు హ్యూజ్ కాంప్లిమెంట్ అండి. అంత ఓన్ చేసుకుంటేనే అలా అంటారు కదా. అవును, ట్రూ. వంశీ నందిపాటి గారు బనీవాస్ గారు స్టేజ్ మీద చెప్పారు బనీవాస్ గారు ఎరగొట్టేసాడు ఈ క్యారెక్టర్ అని. అది చాలా మంచిగా అనిపించింది. ఓకే. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ అనుకోండి. టీజర్ లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, పేరెంట్స్ ఇద్దరిని ఎందుకు కంటారో తెలుసా? వీళ్ళు పెట్టే ప్రెషర్ వల్ల ఒకటి చచ్చిపోతే ఇంకొకడు ఉంటాడు. కాదు సార్, అంటే లైక్ ఆ పర్టికులర్గా ప్రతి డైలాగ్ అనేది చాలా రిలేటబుల్గా ఉంటుంది కాబట్టి మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా? డైలాగ్ ఒకటైతే నాదే. అవునా? ఓహో, నేను కరెక్ట్ క్వశ్చన్ అడిగాను. ఓకే, ఏంటి అంటే సమయానుసారంగా వచ్చిందా, మీరు చెప్పారా ఏంటి? మామూలు డిస్కషన్లో ఈ డైలాగ్ ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. అదే డైరెక్టర్ కూడా నచ్చింది, పెట్టేసాం. జనరల్లీ ఆస్కింగ్, మీరు ఫస్టా సెకండా మీ ఇంట్లో? సెకండ్ అండి. ఓకే డన్, నాకు అర్థమైంది. ఎనీవేస్, సో 12th September మా ముందుకు రాబోతున్నారు కాబట్టి అండ్ ఈటీవీ విన్ వాళ్ళకి దిస్ ఇస్ ద వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ కాబట్టి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు డూయింగ్ ఇంటర్వ్యూ బిట్వీన్ అండ్ బోత్ ఆఫ్ యూ. లిటిల్ హార్ట్స్, నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్. మీరు ఎంతవరకు మా హార్ట్ని టచ్ చేస్తారో మేము కూడా చూడాలనుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. వాచ్ లిటిల్ హార్ట్స్ ఆన్ September 12th. ఇలా చెప్తే ఎవరు చూడరు. September 12th థియేటర్లో చూడండి. మీ స్టైల్లో చెప్పండి, మౌలి స్టైల్ మాకు కావాలి. ఏం శివాని అంతే కదా? మౌలి స్టైల్ కొంచెం చిరాగ్గా, ఇరిటేషన్గా. ఫర్ ఎగ్జాంపుల్ మౌలి ఒక నిమిషం నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు చాలా చిరాకు పడండి, ఆన్సర్ చేస్తారు ఇంటర్వ్యూ మీ స్టైల్లో. నన్ను తిట్టండి కావస్తే, నో ప్రాబ్లం, తిట్టేసి ఇంటర్వ్యూ ఆపేసి వెళ్ళిపోండి. మీరు ఆన్సర్ మాట్లాడతారు, అడగండి.
అడిగాను కదండి ఇప్పుడే క్వశ్చన్. అంటే సో మీరు అంటే లైక్ యూట్యూబ్ నుంచి వీడియోస్ చేస్తూ రీల్స్ చేస్తూ ఇప్పుడు సిరీస్తో కూడా బాగా హిట్ అయ్యారు, ఇప్పుడు మూవీతో ఫస్ట్ టైం రాబోతున్నారు కదా, సో ఒకసారి మీరు చెప్తే మేము బయలుదేరుతామండి. టైం అవుతుందండి నాకు. టైం లేదండి. అదే వాచ్ లేదు కానీ టైం అవుతుంది కదా. ఓకే యా, వాచ్ లిటిల్ హార్ట్స్ ఆన్ September 12th. ఇట్స్ ఇన్ థియేటర్స్ వస్తుంది. రాదు. ఓకే ఓకే డన్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మౌలి Thank you అండి. అండ్ శివాని, ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో దీనికన్నా మించిన ఫన్ అయితే ఉంటుందన్నమాట. లిటిల్ హార్ట్స్ 12th September అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.